రావే బావా నా మాట విను బావా. ఏదైనా ఉంటే రేపు ఉదయం టైప్ వస్తుంది. బావా నా మాట విను బావా. బావా ఏం చేస్తున్నావు నువ్వు? బస్తీ మిస్ అవ్వాలి. ఈ రోజుతో ఆల్బెట్ రాంఫర్ట్ అయిపోవాల్సిందే. రావే రా రా, బావా నేను చెప్తున్నాను కదా. రా రమ్మను. ప్లీజ్. వద్దు. మొగుడని చూడకుండా నెట్టేస్తావే. నా సంగతి నీకు తెలీదే. తర్వాత నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నా సరే ఆల్బెత్ రాంఫర్ట్ చేయను అంతే. నీకు మొత్తం చాలా ఎక్కువైపోయింది. అదే మావయ్య వచ్చారంటే చంపేస్తారు. పద. నేను ఆల్బెత్ని చేయనే. నేను చేయనంటే చేయను. నేను చెయ్యనంటే చెయ్యను. చాలు పద. వదలువే. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావే? కదలకుండా ఉండు. వద్దు. వద్దే పొద్దు వదిలేవే. నేను ఆల్బిద్ర చేయనే నిన్ను. పద పోదాం. పడుకో. ఏమిటో కొట్టేది నువ్వే, పెట్టేది నువ్వే. నువ్వే తిడతావు, నువ్వే పోవు. ఏమిటో ఈ పిల్లలు ఎప్పటికీ అర్థం. నన్ను బాగా అర్థం చేసుకున్నావులే. పడుకో. నేను నిన్న మా ఫ్రెండ్ గారితో తాగినప్పుడు నేను వేసుకున్న షర్టు వేరు కదా. కొంపదీసి పద్మావతి, పద్దు. ఏమైంది బావా? నా షర్ట్ ఎందుకు తీసావు? అది నువ్వు రాత్రి. చాలా ఆపు. నీ కుట్ర నాకు అర్థమైందే. ఈ శ్రీనివాస్ ఎలాగో లొంగట్లేదు. షర్ట్ ఇప్పి టెంప్ట్ చేస్తే లొంగిపోతాడనుకుంటున్నావు కదూ. చిచి, అసహ్యంగా మాట్లాడుకు బావా. రాత్రి తమరు తప్ప తాగొచ్చారు. ఏమిటి ఇదొక స్టోరీనా? నేను తాగొచ్చానని చెప్తే నమ్మేంత వెర్రివాళ్ళ కనిపిస్తున్నానా? అయ్యా మహానుభావా, తమరి షర్ట్ ఒకసారి మీరే చూతురు కానీ ఉండండి. చూడు. షర్ట్ ఏమిటి? ఎవరు తడిపింది? నేనే తడిపాను.
ఎందుకు తడిపావు? తమరు స్పృహలో లేరమ్మా రాత్రి. తప్పతాగి ఒళ్ళు తెలియకుండా ఇంటికొచ్చారు. అదే క్షణం మిమ్మల్ని తీసుకెళ్లి మామయ్య ముందు నిలబెడతామనుకున్నాను. ఆయన మీ నోటి మీద వాత పెడతారని భయపడి ఆగాను. ఇప్పుడు చెప్పు, తీసుకెళ్ళమంటావా? అది వద్దులే. అయినా మొగుడు తాగొస్తే షర్టు విప్పి హ్యాంగర్కి తగిలించాలి గాని అలా నీటిలో ముంచేస్తారా? తమరు హ్యాంగర్కి తగిలించే టైంకి వచ్చారా? హ్యాంగ్ ఓవర్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. అసలు నేను మీ భార్యనని, మీరు నా భర్త అనే విషయం కూడా మర్చిపోయారు. అందుకే తమరి మత్తు వదిలించడానికి బకెట్ నీళ్లు తెచ్చి మీ నెత్తిన పోయాల్సొచ్చింది. ఇదిగోండి, ఇది మన కంపెనీ కొటేషన్. రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు IQFS అనే ఒక కంపెనీ ఉంది, దాంట్లో ఈ కొటేషన్ ఇచ్చి రావాలి. ఓకే మేడం. జాగ్రత్త, ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్. ఓ మై గాడ్! అరే, ఎందుకలా అరుస్తున్నావు? నేను అరవడం కాదే, జరిగిన సంఘటన చెప్తే నువ్వు కూడా అరుస్తావు. ఏం జరిగింది? ఆ షర్ట్లో మా బాస్ ఇచ్చిన లెటర్ ఉందే. ఓహో, ఉంటే ఎండలో ఆరబెట్టుకో. ఏమిటి ఆరబెట్టుకునేది? అదేమన్నా అప్పడం అనుకుంటున్నావా, ఒడియం అనుకుంటున్నావా ఆరబెట్టుకోవడానికి? అది నా ఫ్యూచరే, నా జాబే, నా లైఫే. ఏం మాట్లాడుతున్నావు బావా? అవునే, నిన్న మా బాస్ పిలిచి ఓ లెటర్ ఇచ్చి, ఇది చాలా ఇంపార్టెంట్ లెటరు, మన కంపెనీ కొటేషను, తీసుకెళ్లి వేరే ఆఫీస్లో ఇవ్వమని ఇచ్చిందే. వర్క్ హడావిడిలో ఉండి పర్సులో పెట్టుకోకుండా జేబులో పెట్టుకున్నాను. ఆ విషయం తెలియక నువ్వు దాన్ని నీళ్లతో తడిపేశావే. ఇప్పుడు ఆవిడ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏముంది, సింపుల్ గా చెప్పేసేయ్. ఏం చెప్పాలి? రాత్రి పీకల దాకా తప్పతాగాను, బొళ్ళు తెలియలేదు, తాగుబోతులకి ఇచ్చిన మాట మీద నిలబడుకునేంత గొప్ప సంస్కారం ఉండదు, అందుకే మీరిచ్చిన లెటర్ని నీళ్ళలో నానబెట్టాను, రేపది ఎండలో ఎండబెట్టి తెచ్చిస్తాను మేడం అని చెప్పేసేయండి. నోరు మొయ్యవే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అయినా ఆ లెటర్కి ఏం కాదు, నా అదృష్టం అలాంటిది. ఇది ఏం కదా ఏం కాదు. నా లెటరే. నిన్ను చూస్తుంటే చాలా బాధేస్తుంది బావా. ఆవిడ ఒక్క ఆఫీస్లో ఇమ్మని లెటర్ ఇస్తే నీ దగ్గర 2 ఆఫీస్లో ఇవ్వడానికి లెటర్స్ ఉన్నాయి బావా. డోంట్ వరీ బావా, మీ మేడం దగ్గరికి వెళ్ళి, మేడం మీరు ఒక్క ఆఫీస్లోనే టెండర్ వేయమన్నారు, కానీ నేను 2 ఆఫీసుల్లో టెండర్ వేయడానికి ఇలా 2 ముక్కలు చేశానని చెప్పేసేయ్. వెంటనే నీకు ప్రమోషన్ ఇచ్చేసి ఆవిడ చైర్లోంచి లేచి ఆ చైర్లో నిన్ను కూర్చోబెడుతుంది బావా. ఏమిటే వెటకారమా? సెటైర్లు వేస్తున్నావు? మరి లేకపోతే వెధవలతో కలిసి తప్పతాగొస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది బావా. నువ్వు ఆపుతావా? చిరిగిపోయింది లెటరే, నా జాబ్ కాదు. ఓకే, ఇంకా జాబ్ ఉందన్న నమ్మకం నీకుందేమో కానీ నాకైతే లేదు బావా. ఉంది కదా? ఆల్ ది బెస్ట్, క్యారీ ఆన్. పొరపాటున మేడం ఈ లెటర్ ఇచ్చావా అని అడిగితే నేనేం చెప్పాలి? అందరిలో బుక్ అయిపోతాను. ఏదో ఒకటి చేయరా శ్రీనివాసు. శ్రీనివాస్ గారిని నిన్న కొటేషన్ ఇమ్మని ఇచ్చాను, ఇచ్చారు లేదో కనుక్కుందాం.
అయ్య బాబోయ్, ఎండి గారు చేశారేమిటి? ఉద్యోగం ఊడుతుంటే ఇంకా ఎండి గారు ఏమిటి? ఎండీనే. ఇప్పుడు నేను గనక ఫోన్ తీస్తే కొటేషన్ ఇవ్వనందుకు నన్ను పిచ్చి తిట్టు తిడుతుంది. ఆ తిట్లు పడే కన్నా మనమే రివర్స్లో తిడితే పోతుంది కదా. అదే చాలా. హలో శ్రీనివాస్ గారు, నేను అమలని మాట్లాడుతున్నాను. అమలానా? అమలైతే అక్కడే నాగార్జునకి ఫోన్ చేయి. నాకెందుకు ఫోన్ చేసావు? నేను నాగార్జున గారి భార్య అమలని కాదండి, మీ ఎండి అమలని. ఓహో, ఏమిటో చెప్పండి. నేను నిన్న మీకిచ్చిన కొటేషన్ని ఇవ్వమని చెప్పాను, ఇచ్చారా? ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఎందుకివ్వరు? అసలు అది కొటేషనేనా అని. అసలు అది నీ మొహంలా ఉంది. ఏంటి? ఎస్, అసలు నీకు కొటేషన్ ఇవ్వడం వచ్చా? నువ్వు ఆఫీస్ ఎండీ కాదు కదా, కనీసం ఆ కోడిగాడి ప్లేస్ లో కూడా పనికిరావు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓ పోవమ్మా పొల్లమ్మా. ఓ హిప్పీ క్రాప్ వేసుకొని అటు ఇటు తిరగడం తప్ప నీకేమి తెలుసు? ఏ చెవికి ఏ రింగు పెట్టాలి, ఏ బ్లౌజ్ కి ఏ బొట్టు పెట్టాలని తప్ప బిజినెస్ చేసే లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా? నాలాంటోడు నీలాంటి దాని కంపెనీలో పనిచేయడం సిగ్గుచేడు. అందుకే నేను ఈ రోజు నుండి ఈ ఉద్యోగం మానేస్తున్నాను. నిన్ను ఎండీగా డిస్మిస్ చేస్తున్నాను. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకా ఎక్కువ మాట్లాడతావేమిటి? నీకే పిచ్చి పట్టింది. ఫోన్ పెట్టేయ్. పద్మావతి, ఏంటి నువ్వు చేస్తున్నావు? అదే అత్తయ్య, మొన్న ఆంటీ వచ్చి సంక్రాంతి పండక్కి బంధువులు వస్తున్నారు, ఓ 20 మందికి ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పింది కదా. అవునమ్మా, చెప్పింది. అదే రెడీ చేస్తున్నాను అత్తయ్య. నా హెల్ప్ ఏమైనా కావాలమ్మా? ఏమొద్దత్తయ్య, మీరెళ్ళి మావి గారి సంగతి చూసుకోండి, నేను చూసుకుంటానుగా. సరేనమ్మా, నువ్వు కానీ. మొగుడికి ఓవైపు ఉద్యోగం ఊడిపోయిందన్న బాధ కూడా లేకుండా హ్యాపీగా నీ పాటికి నువ్వు వంట చేసుకుంటున్నావే. డబ్బు 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 పిచ్చి పట్టిన ఆడదానికి మొగుడేం కనిపిస్తాడే? పైగా ఉద్యోగం ఊడిన మొగుడంటే పిల్లలకి బాగా చులకన. నన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వంట వండుతుందో నేను చూస్తాను. ఆంటీకి ఎలా ఇస్తావో అది కూడా చూస్తాను. పద్మావతి, 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 పద్మావతి. ఏమైంది? ఉన్నట్టుండి సడన్ గా మెడ పట్టేసిందే. అలా ఎలా పట్టేసింది? ఆ మాట అడగాల్సింది నన్ను కాదు, పట్టేసిన ఈ మెడని. సరే, నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో. కాసేపట్లో ఈ వంట వండడం అయిపోతుంది, నేనొచ్చి మందు రాస్తాను. అంటే నాకంటే నీకు నీ వంటలే ఎక్కువైపోయాయా? అలా అని కాదు బావా, టైంకి వంటలు అందివ్వకపోతే మాట వస్తుంది కదా. అంతేలేవే, అంతేలే. తాళి కట్టిన మొగుడి కంటే పక్కింటి వాళ్ళిచ్చే ఆ 10 రూపాయలే ఎక్కువైపోయాయి నీకు. ప్లీజ్ బావా, పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే. నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు, ఇంక నేనెందుకు నిన్ను అర్థం చేసుకోవాలి? మర్యాదగా వచ్చి నా మెడకి మందు రాస్తావా రాయవా? పొయ్యి మీద పెట్టిన కూరలన్నీ మాడిపోతాయి బావా, కొంచెం అర్థం చేసుకో. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు మందు రాయక పొరపాటున నా మెడ ఇలానే పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతే, నేను జీవితకాలం ఇలా వంకర మెడతో ఫిక్స్ అయిపోతే, ఇప్పటికే ఒంటికాలు శ్రీనివాసు అంటున్నారు, ఇంక నుంచి వంకర మెడ శ్రీనివాసు అని అంటారే. ఆ అవమానం పడే కంటే నా కర్రతో నేను తలగొట్టుకుని చచ్చిపోవడం బెటరే. అయ్యో, ఏంటా మాటలు? ఉండు వస్తా. పద. కూర్చో. పిచ్చిదాన, మెడ పట్టేయడం ఏమిటే? నేనిచ్చే ట్విస్ట్కి నీకే బుర్ర పట్టేస్తా చూడు. బావా, ఎక్కడ నొప్పి? ఇదిగో ఇక్కడే, ఇక్కడ.
బావా చాలా ఇక నువ్వు వెళ్ళనా? ఏమిటి అప్పుడే వెళ్ళిపోతావా? ఏదో చంద్రబాబు నాయుడు మీటింగ్లో 2 వేళ్లు ఇలా ఊపినట్టు నా మెడ మీద 2 వేళ్లు ఊపావు. అంతటితో అయిపోతుందా? అంటే ఎంతసేపు రాసినా అది మందే కదా బావా. ఓ పంచేవే, ఆ మందు ఒక బకెట్లో వేసి అందులో నన్ను పడేయ్. బావా మరి లేకపోతే ఏంటి? ఉద్యోగం లేదని నీకు బాగా అలసైపోయాను నేను. అది కాదు బావా, ప్లీజ్ అర్థం చేసుకో. నో, నొప్పి తగ్గింది అని నేను చెప్పేదాకా నువ్వు రాస్తూనే ఉండు. మరి అవతల వంటలో మాడిపోని, సర్వనాశనం అయిపోని. నన్ను కాదని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళావో నేను చచ్చినా నీతో మాట్లాడు చెప్తున్నా. సరే రాస్తాను. వెతుకు, బాగా వెతుకు. అమ్మ బావా, నీకు నిజంగా మెడనొప్పి లేదా? అందుకే తల తిప్పి చూసావా? చెప్తా. అబ్బా, ఏమిటే చూస్తున్నావు? రాయి. వస్తాను బావా, ఇప్పుడే వస్తాను. ఏయ్, ఇదిగో నువ్వు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళావంటే బాగో చెప్తున్నాను. ఒక్క నిమిషం బావా, వస్తానుండు. పద్మావతి, ఇదిగో. ఏయ్ పద్మావతి. ఓసిని, ఏమిటి టార్చర్ పెడదామంటే వెళ్ళిపోయావు? ఇదేమిటిది? కారం తీసుకొచ్చింది. బావా, నా చేతిలో ఏముందో నీకు కనబడుతుందా? నువ్వు అటువైపుగా ఉంటే ఇటువైపు నాకేం కనిపిస్తుందే? కరెక్టేలే బావా. ఒక్కసారి కుడివైపు తిరగడానికి ట్రై చేయవా? నేను ట్రై చేయనే. నువ్వు చేస్తావు బావా, చేస్తావు. ఏయ్, ఏం చేస్తున్నావే? అరే, మా బావకి మెడొచ్చేసింది. అయ్య బాబోయ్. ఇలా దొరికిపోయానేమిటి నేను? కారం చూసి అనవసరంగా భయపడి మెడకాయ ఇటు తిప్పేశాను. వచ్చేసింది. ఇప్పుడు మా బావ ఫ్రీగా మడతిప్పగలుగుతున్నాడు. ఏమండోయ్, ఇది మీరు చూసారా? మందు వల్ల కాని పని గుప్పిడి కారం చేసింది. పోయిన మా బావ మెడని తిరిగొచ్చేలా చేసింది. కాబట్టి ఇక నుంచి మెడ పట్టిన వారు వాడండి గొడ్డు కారం. ఏయ్, చాలే నీ వేషాలు. నేను అదే అడుగుతున్నాను. ఏంటి నీ వేషాలు? నన్ను అవతల పని చేసుకునివ్వకుండా ఆపాలని మెడ పట్టేసిందని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇంకోసారి ఇలా చేసావంటే మావయ్యకి చెప్తాను, జాగ్రత్త. ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. కారం తెచ్చి భలే మెడ తిప్పించావే నా చేత. ఒళ్ళు మండిపోతుందనుకుని తిప్పాను గాని లేకపోతే తిప్పేవాడిని కాదే. చెప్తానే నీ సంగతి. హలో, చెప్పరా? ఒరేయ్, అర్జెంటుగా ఒక ఆటో తీసుకుని మా ఇంటికి వచ్చేసి. నేనేమన్నా ఆటో డ్రైవర్ అంటారా నన్ను తీసుకురమ్మంటున్నావు? ఒరేయ్, చెప్పింది చెయ్యరా. ఆటోతో చాలా పనుంది. ఏంట్రా పని? సరేరా. సరే తొందరగా వచ్చి. సరే, అలాగే. బాయ్. ఈ పాటికి అయిపోయి ఉంటాయి వంటలు. ఇంకా దీని పని చెప్పాలి. సామాన్లు సర్దుతున్నావా? సామాన్లు ఏమిటి పద్మావతి, వండిన వంటలన్నీ బయట పెడుతున్నావే? అంటే ఇంకా సేపట్లో ఆటో వస్తుంది బావా.
దాంట్లో ఎక్కించుకుని వెళ్ళి ఇచ్చి రావాలి కదా. నీ మొహమే నీ మొహం. అసలే ఊర్లో దొంగలు తిరుగుతున్నారంట. సామాన్లన్నీ లోపల పెట్టుకో, ఆటో వచ్చాక ఎక్కించుకోవచ్చు. ఆటో వాడు ఎక్కువసేపు ఆగడు బావా. అదే ఇంటి బయట ఉంటే తొందరగా ఎక్కించొచ్చు. నీ మంచి కోరే బావగా చెప్తున్నాను. నా మాట విని సామాన్లన్నీ లోపల పెట్టుకో. మళ్ళీ ఎవడో కొట్టేశాడే అనుకో, ఆ తర్వాత కూర్చుని ఏడవాల్సి వస్తుంది. ఇంటి ముందున్న వంటల్ని ఎవరు కొట్టేస్తారు బావా? ఎవడో యాప్రాసి, పనికి మాలిన పెదవా, సన్నాసి. ఏ ఎందుకే తిడుతున్నావు? నిన్నెందుకు తిడతాను బావా? ఎవడైతే సామాన్లు కొట్టేస్తాడో వాణ్ణి తిడుతున్నాను. ఆహా, అలాగా. కొట్టేశాక వాడిని తిట్టడం కంటే కొట్టకముందే జాగ్రత్త పడడం మంచిది కదా. అది కరెక్టే. బావా, ఒక పంచి. నువ్వు ఈ సామాన్లకి కాపలాగా ఉండు, నేను లోపల నుంచి మిగతా సామాన్లు బయటికి తెస్తాను. అంత సీనేం లేదమ్మా. నీ వంట సామాన్లకి కాపలా కాయడం తప్ప మాకు వేరే పనులేం లేవనుకుంటున్నావా? బోల్డ్ పనులున్నాయి. బాయ్. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని బావ సలహాలు మాత్రమే ఇస్తాడు, సహాయం మాత్రం చేయడు. వెళ్ళిపోయింది. ఒరేయ్, ఎక్కడున్నావురా? గేటు బయటే ఉన్నారా నాయనా? సరే రా లోపలికి. ఆటో రా 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 రా. అది రా రా రా. అదిగో అదిగో, అవే అవే తీసుకెళ్ళిపో. సామాన్లన్నీ ఇవి.